ఏంటి గ్యాస్ అయిపోయింది, బుక్ చేసేయండి. మీకే చెప్తున్నాను, బుక్ చేయండి. ఏంటి ఇదిగో బట్టలు తీసుకున్నాను. ఇప్పుడు ఎందుకు కొన్నా? అదేటి పండగకు ఒకేసారి నేను కొనలేను, కొద్ది కొద్ది కొనుక్కో అని చెప్పారు కదా, అందుకే మీరు అన్నారని రెంట్ డబ్బుల్లో తీసుకొన్నాను. సర్లే తర్వాత. ఇది తర్వాత అంటే మరి ఎప్పుడు? అయితే మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయమంటారా? నేను ఆఫీస్కి వెళ్ళింది నీ ఫోన్లు అటెండ్ చేయడానికి కాదు, ఆఫీస్లో పని చేయడానికి. తర్వాత అని చెప్పానా? ఇప్పుడు చెప్తే ఇప్పుడు చెప్పొద్దు అంటారు, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత చెప్తే బిజీగా ఉన్నానని అంటారు, కొన్ని ఇంటికి వచ్చిన తర్వాత చెప్దామంటే నీరసమని పడుకుంటూ పోతారు. నేను ఎప్పుడు చెప్పేది? మరి అలాగంటే బయటికి వెళ్ళే ముందు ఇప్పుడు చెప్తావు నాకు? మీ లెక్కలు ఎలా ఉంటాయంటే పైసలు రాల్చకుండా పరవన్నాలు వండేయమంటారు. ఇవన్నీ సరే కానీ ఆ రెడ్డి గారు చీటీ డబ్బులు ఇచ్చేసి వెళ్ళండి. అదేంటి 2 రోజులు టైం ఉంది కదా? టైం ఉందా కాదు, 2 రోజులే ఉంది. ఇప్పుడు చెప్పపోతే అప్పుడు కూడా ఇలాగే అంటారు. అరే ఇంటి పనుల గురించి చెప్పడం తప్పేంటండి? నేను నీకు చెప్పొద్దు అనలేదు, కానీ వెళ్తున్నప్పుడు ఆఫీసులో పని చేస్తున్నప్పుడు చెప్పొద్దు అన్నాను. నేనే చూసుకోవాలి, ఇలాంటివన్నీ నాకు తెలుసు. దేనికైనా సమయం సందర్భం ఉంటుందని చెప్పాను అంతే. సాయంకాలం వచ్చిన తర్వాత మొత్తం క్లియర్ చేస్తాను, ఏవేవి కావాలో లిస్ట్ రాసి ఉంచు, అర్థమైందా? ఇప్పుడు నన్ను ఆఫీస్కి వెళ్ళని. సరే అది తెలియదు. అవసరం లేదు, తినిపించావు కదా చాలు. ఇంటి అవసరాలు గుర్తు చేయడం తప్పు కాదు, కానీ తగిన సమయం చూసుకొని భార్యాభర్తలు మాట్లాడుకోవాలి.